దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన అన్ని పిహెచ్సి నుంచి వచ్చేసిన డాక్టర్లకు, సూపర్వైజర్లకు, సపోర్టింగ్ స్టాఫ్కు మరి పిలువగానే వచ్చి మరి మొట్టమొదటి మీటింగ్ను మరి సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరు భవిష్యత్తులో కూడా బాబు ముచ్చట పెడుతున్నారు, మీరు జరిగినట్టు మరి ఫ్యూచర్లో ఒక దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు పిహెచ్సిలు 10 ఉంటాయి. మరి 10కి 10 కూడా మన తెలంగాణలోనే, మన జిల్లాలో కాదు తెలంగాణలోనే మరి మంచి సర్వీస్ ఇచ్చే పిహెచ్సిలు ఒక పేరు రావాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి మీరందరూ కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మరి మనం ఎవరికైతే పూర్ పీపుల్ వచ్చేదే పిహెచ్సిలోకి వచ్చేది చాలామంది పేదవాళ్ళు వస్తారు. మరి వారికి మంచి సర్వీస్ ఇచ్చి మరి సేవలు చేసినట్టయితే ప్రభుత్వానికి పేరు వస్తుంది. మరి మీకు కూడా ఒక సర్వీస్ చేసినామని చెప్పి మీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది. దీన్ని సక్సెస్ చేయవలసిందిగా మొట్టమొదటి మీటింగ్ ఇది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినా. మీరందరూ కూడా సహకరించి వచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మళ్ళీ ఒక 1 month 2 months తర్వాత నేను అన్ని దవాఖానాలకు వచ్చి మరి ప్రతి హాస్పిటల్లో ఏమేమి జరుగుతున్నాయి, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, మీ సాధక బాధకాలు కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. మరి ఇది మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్. ఈ హెల్త్ సర్వీసు చేస్తేనే భవిష్యత్తులో మరి మనం అందరం ఆరోగ్యంగా ఉంటేనే మరి రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, మరి దేశానికి ఒక మంచి పేరు వస్తుంది. మరి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఈరోజు కొత్తగా ఎవరైతే ఈరోజు డ్యూటీలో జాయిన్ అయ్యారో మరి ప్రతి ఒక్క మా సిస్టర్స్ అందరికి కూడా వారికి కూడా భవిష్యత్తు ఇంకా చాలా మరి అందరు చిన్న వయసులో ఉన్నారు. మరి మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ప్రమోషన్స్ వస్తాయి, మీరు మంచి సేవ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి మా జిల్లా అధికారులు కూడా మరి షార్ట్ పీరియడ్లో అరేంజ్ చేసినందుకు మరి మా జిల్లా అధికారులకు, సూపరింటెండెంట్లకు, డాక్టర్లకు, మరి మిగతా మా ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మా మున్సిపల్ చైర్మన్ గారికి, మరి మా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా, మా మీడియా మిత్రులు మరి వారు కూడా సహకరించినందుకు మరి వాళ్ళు కూడా ఈరోజు మంచి వార్త రావాలి హెల్త్ మీద. ఇది ఎలక్షన్లు అయిపోయినాయి, నో పాలిటిక్స్, నో రాజకీయాలు. ఇప్పటి నుంచి మరి రేపటి నుంచి కూడా నేను అన్ని రివ్యూలు పెట్టినాను. ప్రతిరోజు మరి మన నియోజకవర్గంలో మరి ఒక హెల్తే కాదు, ఎలక్ట్రిసిటీ మీద కానీ, పంచాయత్ మీద కానీ, ఆర్ఎండ్బి మీద, ఆ రోడ్స్ అండ్ డెవలప్మెంట్స్ ఇవన్నిటి మీద కూడా మరి ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి దాని మీద కూడా ప్రత్యేకంగా మరి అధికారులతోటి రివ్యూ మీటింగ్లు కూడా పెట్టడం జరుగుతున్నది. మరి మీరు కూడా సహకరించాలని చెప్పి మా మీడియా మిత్రులకు కూడా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఓన్లీ నార్మల్ డెలివరీ సర్జరీలు ఏం లేవా అక్క? సర్జరీలు ఎక్కడ పోతారు? మరి దుబ్బాక వస్తారు మీ దగ్గర అండి నార్మల్ డెలివరీ. కేసీఆర్ కిట్ వస్తుందా? ఇప్పుడు బంద్ అయిపోయిందా? కేసీఆర్ పోగానే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది.